ఆయన నటుడు కాకపోయి ఉంటే పాతాళంలా ఉండేటోడ్నని అండర్ వరల్డ్‌లకు పోయేటోడ్నని ప్రముఖ నటుడు నానా పటేకర్ అంటున్నాడంట. అయితే ఆయన చాలా హింసాత్మకమైన వ్యక్తి అని ఆయననే చెప్పుకున్నాడంట. ఒకవేళ నేను నటుని కాకపోయి ఉంటే పాతాళంలకు పోయేటోడ్ని అని ఇప్పుడు జరంతా నేను క్రూరమత్వం తగ్గింది నాకు అని గిటువంటి విషయాలు ఆయన ఇప్పుడు గట్టిగా ఉన్నాను అని బయట పెట్టిండంట. ఇక నేను ఎవరైనా సరే గాని నాకు కోపం వస్తే మట్టుకు ఆళ్ళని వెంటనే కొడతా అని అన్నాడంట. నన్ను టార్గెట్ చేస్తే మాత్రం వదిలిపెట్టను అని మాత్రం అన్నాడంట. అయితే గతంలో గిట్లా చాలా గొడవల్ల నేను ఉన్నా అని చెప్పిండంట. ఇక ఈ ముచ్చట అనేది ఎప్పటిది అనంటే ఇటీవల ఓ ముచ్చట్ల పాల్గొనుకుంటా దీని గురించి కఠినమైన నిజాలను బయట పెట్టిండంట. అయితే ఇక ఇటీవల ఆయన నటించిన వనవాసు చిత్రం షూటింగ్ భాగంలో ఒక అభిమాని ఆయన దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిండంట. ఇక ఆ సమయంలో చెంపదెబ్బ కొట్టిండు అనే దాని గురించి ఇట్లా ప్రస్తావించి మాట్లాడిండంట. ఒకరికి ఇట్లా చెంపదెబ్బ కొట్టుడు అనేది తప్పే అని ఇట్లా ఒప్పుకున్నాడంట. కానీ ఒకరి మీద ప్రేమ అభిమానం చూపించనీకే సమయం సందర్భం ఉంటది. సరైన సమయం కాదా అవునా అని తెలుసుకొని అభిమానులు కానీ ప్రజలు తెలుసుకోవాలని ఇది ముఖ్యమని అన్నాడంట. అయితే అసలు ముచ్చటకొస్తే పూర్తి సన్నివేశం ఏమని చెప్పిండంటే వారణాసిలా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక అభిమాని అక్కడికి వచ్చిండంట. సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిండంట. ఇక అదే సమయంలో ఆడ ఒక సన్నివేశం చిత్రీకరణలో వాళ్ళు ఉన్నారంట. అయితే అది ఆయనకు తెలియదు కానీ మధ్యలో వచ్చేసరికి చాచి పెట్టి కొట్టినా అని అన్నాడంట. ఇక ఈడ్చి కొట్టేసరికి ఇక అది తప్పు అని ఇట్లా నాకు తెలుసు, కానీ ఒకరిని ప్రేమ చూపించేటప్పుడు జరంతా తెలుసుకొని ఇక ఏది సమయం ఏది సందర్భం అనేది తెలుసుకొని మెలిగితే మంచిగా ఉంటుంది. ఇక ఒకవేళ షూటింగ్ సమయం అయిపోయిన తర్వాత ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఉంటే నాకు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు గీదే వివాదం లేక మారింది అని అన్నాడంట. అంతేకాదు గతంలో ఆయన ఇంకో సినిమాల భాగంగానే సంజయ్ లీలా బన్సాలితోని గొడవ పడ్డ సందర్భం ఇట్లా చెప్పుకొచ్చిండంట. ఇక అంతేకాదు ఎంతో మంది నటులను దర్శకులను సైతం ఆయన కొట్టినా అని బహిరంగంగానే ఒప్పుకున్నాడంట. ఇక చూసిరు కదా, ఇగో గిస్వంటి ఉదాహరణ లెక్క తీసుకొని మీరు ఇట్లా గిస్వంటి పనులు చేసేటోళ్ళు. ఎందుకంటే ఆయన హోదాలో ఉన్నాడు, ఇక మంచి ఇదిలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటు అయితే కానీ ఇక మీకు ఇట్లా ఎవరైనా కోపం వచ్చిందని తిరిగి కొట్టిర్రు అనుకో ఇక మీ ఇజ్జత్ ఇట్లా పోతాడు. అది చూసుకోరి మళ్ళా. కనుక ఏది ఉన్నా కానీ స్నేహంగా ప్రేమతోని చెప్తే అందరూ వింటారు. ఇక అట్లనే ముందుకు మెలగాలని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.